క్రాసింగ్ రొంపేర్ బ్రిడ్జ్. హలో, జస్ట్ బుచ్చుకుంట ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ అయితే క్రాస్ చేసాం. ఇదైతే పెద్ద మినీ స్టార్, దీన్ని కూడా అయితే జస్ట్ క్రాస్ చేసేసాం. సో ఇంతటితో అయితే బుచ్చుకుంట అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు అంతా మొత్తం పొలాలు వచ్చేస్తాయి, పెదగంజం పొలాలు. ఎంజాయ్ ద బ్లాగ్. సో మాది సీట్ అయితే ఇప్పుడే వచ్చేసాం. గుంతల రోడ్ అయితే ఎంటర్ అయిపోయాం. గుంతల రోడ్ ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. గుంతల రోడ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. గుంతల రోడ్ దెబ్బకి బండి పాడైతట్టుంది. సో ఈ నైట్ అయితే మనం టైం 11 అవుతుంది. దెయ్యం ఏమైనా కనపడిద్దేమో చూద్దాం. జస్ట్ ఎంటర్ ద టన్నెల్. టన్నెల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం మనం. జాగ్రత్తగా ఉండాలి. రైడర్ వెంకటేష్. సారీ గాయస్, ఇప్పుడే జస్ట్ ఒక స్మాల్ డైలాగ్ అయితే మిస్ అయిపోయాం. చెప్పండి గాయస్, జస్ట్ మన రైడర్ వెంకటేష్ ఒక డైలాగ్ అయితే వదిలేడు. ఇలా ఏం లేదు, స్కూటీ తప్ప పెద్ద బండి రాదు అంటున్నా. సో మన రైడర్కి అయితే స్కూటీ తప్ప ఏం రాదంట, మెరికలు తిప్పుతున్నాడు ఇక్కడే. జస్ట్ ఎంటరింగ్ ద టనెల్. వాచ్ దిస్ టనెల్, వెరీ బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, మార్వెలస్. సో ఇక్కడైతే ఓ షేట్, అండర్ పాస్ అయితే ఇక్కడ చాలా ఫెయిల్ అయిపోయింది. హెవీ వాటర్ అయితే వచ్చేసినాయి. సో మన రైడర్ ఎలా పోతాడో చూద్దాం. చక్కింగ్గా పోనిస్తున్నాడు. ముగ్గురు కాళ్ళు తడిపేస్తున్నాడు ఒక పక్క నుంచి కింద నుంచి. స్లో చేస్తా ఇంజిన్లో నీళ్లు పోతాయి. మొదలే 12,000 అయింది నిన్న. రా నీరు ఫెయిల్ అయిపోయింది గాయస్ టన్నెల్. వాటర్ హెవీగా ఉండడం వల్ల టన్నెల్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడు ఇదే కదా, రియల్ దిగే టైంలో మనకు ఎదురైతే ఎవరో వస్తున్నారు. ఆటో తోలుతున్న బాబాయ్కి 12 o'clockకి మనం సుబ్బయ్య గారి హోటల్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు నైట్ టైమే ఓపెన్లో ఉంటుంది. ఎవరైనా ఒప్పుకుంటారు వాళ్ళు కానీ, పెదగంజం వాళ్ళు కానీ, ఎవరైనా సరే. ఓన్లీ దీని అమ్మాయి పెట్టేసింది. సో ఉప్పుగుండ్ర హైవే అయితే వచ్చేసేసాము. ఇది సుబ్బయ్య గారి హోటల్ అండ్ టీ స్టాల్.